హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ బెడ్రూమ్కి మాయ వస్తుంది కదా. మాయ వచ్చి ఇంకా రాజ్తో కావాలనే క్లోజ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. చూడు, నేను అబద్ధమని నీకు కూడా తెలుసు, కానీ ఇంత ఆస్తిని వదులుకోవాలని ఎవరనుకుంటారు? నాకు నువ్వు ఎన్ని తిట్టినా, నన్ను నువ్వు ఎంత చీత్కరించుకున్నా పర్లేదు, నాకు ఈ ఇంటి కోడలి హోదా కావాలి. మహారాణిలా నిన్ను పెళ్లి చేసుకున్నాక నువ్వు నా భర్తగా ఈ ఇంటి ఆస్తికి మహారాణిలా నేను ఈ ఇంటిని ఏలాలి. నా ముందు ఉన్న లక్ష్యాలు ఇవే అని అంటుంది మాయా అలియాస్ చిత్ర. మాయ అయితే ఇంకా మాయని బెదిరించడానికి భయపెట్టడానికి రాజ్ ఎంత ట్రై చేసినా మాయ మాత్రం అస్సలు భయపడదు. ఇంకా రివర్స్లో రాజ్నే భయపెడుతూ ఉంటుంది మాయ. సరే వస్తాను, మళ్ళీ వస్తాను, వెళ్తున్నా అని వెళ్ళిపోతుంది. కావ్య రాజ్ దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. వామ్మో, నేను తన్నేదో భయపెట్టాలి అనుకుంటే తనే నన్ను భయపెడుతుంది. అయినా దారిని పోయే దరిద్రాన్ని ఇంటికి తీసుకొచ్చి నువ్వే పెట్టావు కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం కూడా నువ్వే చూపించాలి. నేను వెళ్తున్నాను అని రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా రాజ్ అంత కాన్ఫిడెంట్ అండ్ మంచి మనస్తత్వాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా రాజ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు కళావతి ఏం చేయబోతుంది? ముందు ఆ మాయ ఏం చేస్తుందోనని చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటాడనమాట రాజ్. ఇటువైపు కావ్య కూడా ఈ మాయని వదిలించుకోవాలి అంటే నా ముందు ఉన్న ఒకే ఒక్క దారి అసలైన మాయని వెతికి తీసుకురావడం. అసలైన మాయ తిరిగి వస్తే మాత్రమే ఖచ్చితంగా ఈ నిజాలన్నీ తెలుస్తాయి. లేకపోతే ఇదిగో ఈ మాయలేడి మా వారిని ఈ ఇంట్లో వాళ్ళందరినీ గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ వాళ్ళందరి చెప్పినట్లు చేయాలని అందరి ముందు అనుకుంటుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలన్నా, ఈ సమస్య నుండి బయటపడాలి అన్నా నేను అసలైన మాయని వెతికి పట్టుకోవాలి, ఖచ్చితంగా వెతికి పట్టుకోవాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కావ్య అందరికీ లేచి కాఫీ అయితే రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా కిచెన్కి మాయ వస్తుంది. వచ్చి ఏంటి కాఫీ చేస్తున్నావా? అయినా నువ్వు నన్ను ఇంటికి తీసుకువచ్చినప్పుడు, ఈ ఇంట్లో నేను అడుగు పెట్టినప్పుడే ఫిక్స్ అయిపోయా, ఈ ఇంటికి నేనే కోడల్ని, నువ్వు కాదు నేను కాఫీ చేయాలి అని ఇంకా కాఫీని లాక్కుని మరి కాఫీ పౌడర్ని అందరికీ కాఫీ చేస్తుంది మాయ. కావ్య ఏమి అనకుండా కోపంగా సైలెంట్గా మాయ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా మాయ అలియాస్ చిత్ర హాల్లోకి వచ్చి ముందుగా ఇందిరాదేవి గారి దగ్గరికి వెళ్తుంది. అమ్మమ్మ గారు కాఫీ అని అంటుంది. నేను తాగను అని అంటారు ఇందిరాదేవి. నేను కాఫీ బాగా కలుపుతానమ్మమ్మ గారు అని అంటుంది మాయ. నువ్వు వరసలు కూడా బాగా కలుపుతావని అర్థమవుతుంది, కానీ నేను కేవలం నా కావ్య చేతి కాఫీ మాత్రమే తాగుతాను. కావ్య చేతి కాఫీ కాకుండా ఇంకెవ్వరి చేతి కాఫీ నేను తాగలేను అని ఇంకా రిజెక్ట్ చేస్తారనమాట. కావ్య కాఫీనే కావాలి అని చెప్పి ఇందిరాదేవి గారు. ఇంకదంతా చూస్తున్న మాయ అయితే జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. చూసావా అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది కావ్య. అమ్మమ్మ గారు కాఫీ అని అంటుంది. తీసుకోండి అని చెప్పి ఇంకా హ్యాపీగా కాఫీ తాగుతారు ఇందిరాదేవి గారు, సీతారామయ్య గారు. ఇంకా అలా నించొని చూస్తూ ఉంటుంది మాయా. అప్పుడే స్వప్న, ఏంటి ఇంకా శిలా విగ్రహంలా నించొని చూస్తున్నావు? నిన్నగాక మొన్న వచ్చి అందరినీ నీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నావా? అదంతా కుదరదు. అయినా నీ బోడి కాఫీ ఇక్కడ ఎవ్వరూ తాగరు. నువ్వే ఒక చెంబులో కాఫీ మొత్తం పోసుకొని కాక్టైల్లా చేసుకొని తాగు, సరేనా అని అంటుంది. నువ్వు అలా అనద్దు. అమ్మమ్మ గారికి కావ్య చేతి కాఫీ అంటే ఇష్టం, కానీ మా అత్తయ్య గారు ఉన్నారు కదా అని ఇంకా అపర్ణాదేవి దగ్గరికి వెళ్తుంది మాయ. కరెక్ట్గా అదే టైంకి వెళ్తుంది కావ్య. ఇంక ఇద్దరు ఒకేసారి కాఫీ పెడతారు. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట అపర్ణాదేవి గారు. ఇద్దరిలో ఎవరిది తీసుకోవాలా అని ఇద్దరి వైపు చూస్తూ ఉంటారు. ఇంకా మొత్తం ఫ్యామిలీ మొత్తం అపర్ణాదేవి గారు ఎవరి కాఫీ తీసుకుంటారు, కావ్య కాఫీ ఆర్ మాయా అలియాస్ చిత్ర కాఫీ తీసుకుంటారా, ఎవరి కాఫీ తీసుకుంటారు అని అందరూ ఈగగా వెయిట్ చేస్తూ ఉంటారు. అపర్ణాదేవి మాత్రం కావ్య కాఫీని రిజెక్ట్ చేసి
మాయా అలియాస్ చిత్ర కాఫీని తీసుకుంటారు. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా చిత్ర చాలా పొగరుగా చూస్తూ ఉంటుంది కావ్య వైపు. కావ్య దగ్గరికి వచ్చి, చూసావా, ఈ ఇంట్లో ఎవరి సపోర్ట్ లేకపోయినా పర్లేదు, కానీ అపర్ణాదేవి సపోర్ట్ నాకుంది, కాబట్టి నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అని మెల్లగా చెప్తుంది. కావ్య కోపంగా మాయా అలియాస్ చిత్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా మాయ అయితే అపర్ణతో, ఆంటీ కాఫీ బాగుందా అని అడుగుతుంది. బాగుంది అని కాఫీ తాగుతూ ఉంటారు. ఇంకా సుభాష్, ప్రకాష్, వీళ్ళందరికీ పాపం నచ్చదన్నమాట. ఇంకా అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అదే టైంకి కరెక్ట్గా ఇంకా కాఫీ రాజ్కి ఇవ్వాలని రాజ్ బెడ్రూమ్కి వెళ్తూ ఉంటుంది మాయా. రాజ్ నిద్రపోతూ ఉంటాడు. కాఫీ, ఏవండి కాఫీ అని నిద్ర లేపుతూ ఉంటుంది కావాలనే మాయా. ఇంకా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా మాయ ఉండేసరికి ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు రాజ్. ఏయ్, నువ్వేంటి ఇక్కడ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు. అదేంటి, నేను మీ భార్యని కదా, నేను రాకపోతే ఇంకెవరు వస్తారు? చూడండి, మనకి గుర్తుగా మీ పక్కనే ఉయ్యాలో పడుకున్నాడు కదా మన బాబు కూడా అక్కడే ఉన్నాడు. ఇంకా నేను మీ రూమ్లోకి రావద్దంటే ఎలా అని అంటుంది మాయా. ఏయ్, షటప్, నువ్వు ఎవరి ముందు ఎన్ని నాటకాలు వేసినా నా ముందు నీ నిజస్వరూపం ఏంటో నాకు తెలుసు. నా ముందు డ్రామాలు వేస్తే పళ్ళు రాలిపోతాయి అని అంటాడు రాజ్. మీరు పళ్ళు రాలగొట్టినా, నా ప్రాణాలే తీసినా నేను అనుకుంది నేను చేస్తాను కదా. స్వీట్ కాఫీ తాగండి అని కాఫీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా మాయా. అదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది కావ్య. పాపం రాజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. లేదు, ఇలా ఒకరి తర్వాత ఒకరిని మాయ చేసి తన వైపు తిప్పుకుంటోంది. తనకి బ్రేక్ వేయాలి. అసలు తను నిజంగా ఆ బాబు కన్న తల్లి కాదు అని అందరి ముందు నిరూపించేలా చేయాలి. అదొక్కటే నా దగ్గర ఉన్న దారి అని ఒక ప్లాన్ వేసుకుంటుందన్నమాట కావ్య. ఇది ఇలా ఉండగా ఇంక అందరూ ఫ్రెష్ అయ్యి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కావ్య కావాలనే బాబుని ఇంక ఉయ్యాల్లో వేసి హాల్లోకి తీసుకువచ్చి పెడుతుంది. ఏంటమ్మా బాబుని ఇక్కడ పెట్టావు అని అడుగుతారు ఇందిరాదేవి. అంటే పైన బాబు చాలా చిరాగ్గా ఉన్నాడు మా అమ్మమ్మ గారు, అందుకే కాస్త అందరినీ చూస్తే ఫ్రీగా ఉంటాడేమోనని ఇక్కడ పెట్టాను అని వెళ్ళి తన పని చేసుకుంటూ ఉంటుంది కావ్య. ఇటువైపేమో మాయా అలియాస్ చిత్ర ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అదే టైంకి బాబు ఏడుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అందరూ బాబు వైపు చూస్తారు. కానీ మాయ మాత్రం అస్సలు బాబుని పట్టించుకోదు. కావ్య అలా ఇంకా చూస్తూ ఉంటుంది, అదంతా గమనిస్తూ. రుద్రాణి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. బాబు ఏడుస్తూనే ఉంటాడు, అయినా ఇంకా ఎవ్వరు పట్టించుకోరు. ఇంకా అప్పుడే ధాన్యలక్ష్మి కావ్య కావ్య అని పిలుస్తారు. ఏంటి చిన్నత్తయ్య గారు అని అడుగుతుంది. ఏంటి కావ్య, ఏంటి నువ్వు అసలు మనిషిలాగే బిహేవ్ చేస్తున్నావా? బాబు ఇందాకటి నుండి గొంతు పోయేలా ఏడుస్తున్నాడు, వాడికి ఏమవసరమో నువ్వు చూడాలి కదా అని అంటారు ధాన్యలక్ష్మి. అదేంటి, నన్ను చూడమంటున్నారేంటి? ఆల్రెడీ బాబు కన్న తల్లి అదిగో అక్కడ ఫోన్ చూసుకుంటూ కనబడుతుంది కదా, తను ఇంటికి వచ్చేసింది కదా. కన్న తల్లైతే కన్న బిడ్డ అలా ఏడుస్తుంటే అలా ఏమీ తెలియనట్టు, ఏమీ పట్టనట్టు, పరాయి వాళ్ళలో ఉన్నట్టు ఫోన్ చూసుకుంటూ ఉండగలరా అని అడుగుతుంది కావ్య. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే రుద్రాణి అయితే సైగ చేస్తూ ఉంటుంది ఆ మాయకి. ఇంకా వెంటనే మాయ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. అయ్యో బాబు, ఫోన్లో చూసి నిన్ను మర్చిపోయాను నాన్న, రా నాన్న అని ఇంకా నాటకాలు వేస్తూ ఉంటుంది మాయ అలియాస్ చిత్ర. ఇంకా కావ్య అలా మాయ వైపు చూస్తూ ఉంటుంది. బాబుని చూసుకోవడం తెలీదా? బిడ్డని కన్న వెంటనే తండ్రి ఇంటికి పంపించడమే కాదు, కన్న తల్లిగా నీ బాధ్యతలేంటో నువ్వు తెలుసుకోవాలి. అసలు నిన్ను చూస్తుంటేనే మాకు ఇప్పటికీ నమ్మాలనిపించడం లేదు అని అపర్ణదేవి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అలా ఇంకా బాబు ఏడుస్తూనే ఉంటాడనమాట. ఆ మాయ ఎత్తుకున్నా సరే ఇంకా వెంటనే మాయ ఎంతలా ట్రై చేసినా కూల్ చేద్దామని బాబు మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. అదంతా చూస్తున్న అపర్ణాదేవి, బాబు ఏడుస్తూనే ఉన్నాడు, అదేంటి, అయినా కన్న తల్లి ఎత్తుకోగానే ఎవరైనా బిడ్డలు ఏడు పాపేస్తారు, కనీసం తన బాబుని కూడా తను పట్టించుకోవటం లేదు. అసలు నిజంగా ఈ బిడ్డ కన్న తల్లేనా ఆ మాయ? తను చెప్పింది నిజమేనా
అని అపర్ణాదేవి గారు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఇంకా కావ్య ఎత్తుకుంటుంది బాబుని. వెంటనే బాబు ఏడు పాపేస్తాడు. పిల్లలు దేవుడు ఒకరే అని ఎవరన్నారో కానీ కరెక్ట్గానే అన్నారు. ఎందుకంటే దుష్టులెవరో మంచి వాళ్ళెవరో పిల్లలకి వెంటనే అర్థమైపోతుంది అని అంటుంది కావ్య. ఇంకా కావ్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఈ మాయా. చూడు, నువ్వు నన్ను ఎంత కోపంగా చూసినా నీ గుట్టు బయట పెట్టకపోతే నేను కావ్యనే కాదు, నీ గుట్టు పెడతా. నిన్ను నడిపిస్తున్నారే వెనకాల మీ బాసు రుద్రాని, ఆవిడ గుట్టు కూడా బయట పెట్టే తీరుతా అని బాబుని ఎత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. ఇది ఇలా ఉండగా ఇటువైపు కావ్య అయితే బాబుని పడుకోబెట్టేసి ఖచ్చితంగా ఆ మాయను వెతుక్కుంటూ వెళ్ళాలి, తన్ని ఈసారి ఎక్కడున్నా నిజంగానే పట్టుకోవాలి అని పాపం బయటికి బయలుదేరుతుందనమాట కావ్య. ఇంకా కావ్య జరిగిందంతా అప్పు తెలుసుకుంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంది, గదంతా పనిచేసిందా? ఇప్పుడే వెళ్ళి 4 తగిలిస్తే నిజ నిజాలేంటో బయటకు వస్తాయక్క అని అంటుంది అప్పు. అప్పు నువ్వు ఆగవే. ఇప్పుడు కొడితేనో తిడితేనో ఆ ఆడది నిజం చెప్పే రకం కాదు, అన్నిటికీ తెగించే ఇంట్లో అడుగు పెట్టింది. కాబట్టి ఇప్పుడు మనం తన్ని వెళ్ళి ఏం చేయాలని చూసినా ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వస్తుంది. మావయ్య గారి గురించి నిజం తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే అత్తయ్య గారి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టే ఇటువైపు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, ఇటువైపు ఎవ్వరికీ అనుమానం రాకుండా మనమంతా జరిపించాలి అని అంటుంది కావ్య. అవునక్క, నువ్వు చెప్పింది కరెక్టేనే, కానీ ఇప్పుడు మాయను ఎక్కడని వెతుకుతామే అని అంటుంది అప్పు. మనం వెతకాలనుకుంటే ఖచ్చితంగా వెతకచ్చు అప్పు, అందుకే నేను ఒక దారిని ఎంచుకున్నాను అని వెంటనే ఇంకా కావ్య అయితే ఎంప్లాయీ శృతికి కాల్ చేస్తుంది. హలో మేడం, ఏంటి మేడం మీరు ఆఫీస్కి వచ్చి చాలా రోజులైంది, ఇక్కడ మాకేమో అని అంటుంది. సరే సరే, నీ ఆఫీస్ ముచ్చట్లు తర్వాత చెప్దూలే కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని అంటుంది కావ్య. ఏంటి మేడం, చెప్పండి మేడం, ఏ హెల్ప్ అయినా చేస్తాను అని అంటుంది ఎంప్లాయీ శృతి. అయితే వెంటనే నువ్వు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే నీకు తెలిసిన కొలీగ్స్ దగ్గరికి వెళ్ళి వైజాగ్ బ్రాంచ్ ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేవి నాకు మెసేజ్ చేయాలి అని అంటుంది కావ్య. మేడం ఇప్పుడు అవన్నీ ఎందుకు మేడం అని అంటారు. చెప్పింది చేస్తావా చేయవా అని అంటుంది కావ్య. మేడం ఇప్పుడే చేస్తాను, ఒక 10 minutes మేడం అని కాల్ కట్ చేస్తుంది ఎంప్లాయీ శృతి. అక్క ఇప్పుడు ఆ లిస్ట్తో ఏం చేస్తామే అని అంటుంది అప్పు. అప్పు మర్చిపోయావా, మావయ్య గారు చెప్పేటప్పుడు వైజాగ్ ఆఫీస్లో పనిచేసే మాయా అని చెప్పారు. ఖచ్చితంగా ఎంప్లాయీ రికార్డ్స్లో తన నేమ్ ఉంటుంది. అందులో ఒకవేళ తన నేమ్ మాయ కాకపోయినా ఉన్న లిస్ట్లో అమ్మాయిలందరినీ మనం ట్రేస్ అవుట్ చేద్దాం, ఫిల్టర్ చేసి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుంటే ఖచ్చితంగా అప్పుడు మనకి అర్థమైపోతుంది కదా అని అంటుంది కావ్య. అవునక్క నిజమే, నువ్వు సూపర్ అక్క అని అంటుంది అప్పు. ఇంకా కరెక్ట్గా అప్పుడే ఎంప్లాయీ శృతి అయితే వైజాగ్ బ్రాంచ్లో పనిచేస్తున్న స్టాఫ్ అందరి డీటెయిల్స్ని కావ్యకి మెసేజ్ చేస్తుంది. కావ్య ఒక్కొక్కరి డీటెయిల్స్ అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా అలా కొంతమందిని చూసేసరికి మాయా అని చెప్పి ఒక 4 అయితే కనబడతారు. 4 మాయలు ఉన్నారక్క, ఇప్పుడు వీళ్ళు ఎవరు అసలైన మాయా అని అంటుంది అప్పు. అప్పు వాళ్ళ అడ్రస్ చూద్దామాగు అని అడ్రస్ ఇంకా చూస్తుందనమాట. ఇంకా ఆధార్ కార్డు అడ్రస్ చూసేసరికి అందులో ఒకరు వైజాగ్, 3 హైదరాబాద్ ఉంటారు. ఇప్పుడు 3 హైదరాబాద్ అంటే ఇక్కడే ఉంటుందా అక్కడ ఉంటుందా అని అడుగుతారు. లేదు, మావయ్య గారు చెప్పిన దాని ప్రకారం తను ఖచ్చితంగా వైజాగ్లో అమ్మాయే కాబట్టే, తను వైజాగ్లో ఇల్లు ఉంది కాబట్టే మావయ్య గారు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఖచ్చితంగా తను వైజాగ్లో ఉండే అమ్మాయే. తన నంబర్ని ఇప్పుడు ట్రేస్ అవుట్ చేస్తే లొకేషన్ ఎక్కడుందో వెంటనే తెలిసిపోతుంది అని అంటుంది కావ్య. అక్క ముందు ఆ నంబర్కి ఒకసారి ఫోన్ చేద్దాం అని ఇంకా నంబర్కి అయితే కాల్ చేస్తారనమాట అప్పు. అప్పు అండ్ కావ్య కాల్ చేస్తే అలా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా ఫోన్ లిఫ్ట్ చేస్తారు. హలో మాయా అని అంటుంది కావ్య. హలో మీరెవరు అని అడుగుతారు అవతల నుంచి ఒక వ్యక్తి. మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో వైజాగ్ బ్రాంచ్లో పనిచేసిన మాయానేనా అని అడుగుతారు. నేను మాయా వాళ్ళ అమ్మని. అయినా మీరెవరమ్మా అని అడుగుతారు. ఏం లేదండి, మీరిప్పుడు ఎక్కడున్నారు? మేము ఒకసారి వచ్చి మాయని చూడాలి అనుకుంటున్నాం అని అంటారు. ఇంకా వెంటనే అవతల నుండి ఆవిడ కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఏమైందక్క అని అడుగుతుంది అప్పు. కాల్ కట్ చేశారప్పు అని అంటుంది కావ్య. లేదక్క, ఇక్కడ ఏదో మతలబు ఉంది,
మనం ఖచ్చితంగా వెళ్ళి తెలుసుకోవాలి, లేకపోతే మనం ఏం చేయలేమక్క. ముందు ఆ అడ్రస్ అక్కడ ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేయాలి. నాకు అది ఎలా చేయాలో తెలుసు, నువ్వు రా అక్క అని చెప్పి ఇంక తను తెలిసిన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నంబర్ని ట్రేస్ అవుట్ చేయమంటారు. హైదరాబాద్లో ఒక ఏరియాలో ఇంకా నంబర్ అయితే ఒక ఇంట్లో చూపిస్తూ ఉంటుంది. ట్రేస్ అవుట్ చేస్తే ఇంకా లొకేషన్కి అప్పు అండ్ కావ్య ఇద్దరు రీచ్ అవుతారు. అలా ఇంకా ఇంట్లోకి అడుగు పెడతారు. మాయ ఎక్కడుందా అని చెప్పి ఇంకా చుట్టూ చూసేసరికి మాయ ఫొటోస్ అయితే కనబడుతూ ఉంటాయన్నమాట. అక్క తనేనా మాయ అని అడుగుతారు. ఇంకా గుర్తు చేసుకుంటుందన్నమాట కావ్య. అలా ఇంకా గుర్తు చేసుకునేసరికి నిజంగా తనే మాయ అన్నమాట. ఇంకా మాయని గుర్తు చేసుకుంటూ తనే తెలుస్తుంది అని లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా కావ్య అండ్ అప్పు షాక్ అయిపోతారు. ఎందుకంటే మాయ ఫోటోకి దండ వేసి పువ్వులు అర్పించి ఉంటాయి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. ఎవరమ్మా మీరు అని అడుగుతుంది మాయ వాళ్ళ మదర్. మేము మాయ కోసం వచ్చాం, మాయకి ఏమైంది అని అడుగుతుంది కావ్య. ఏం చెప్పమంటావమ్మా, మాయ నా కన్న కూతురు. చిన్నప్పటి నుండి ఎంతో ఆశలతో ఎంతో కోరికలతో పెరిగింది. డబ్బులు సంపాదించాలమ్మా, అందరిలా దర్జాగా ఉండాలి, నిన్ను నేను కారులో తిప్పాలి, నిన్ను నేను బాగా చూసుకోవాలి అని నాకు ఎన్నెన్నో మాటలు చెప్పిందమ్మా. కానీ దేవుడు తనని అర్ధాంతరంగా తీసుకువెళ్ళిపోతాడని నిజంగా అనుకోలేదమ్మా, నిజంగా అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటారు మాయా వాళ్ళ అమ్మగారు. అమ్మా మీరు బాధపడద్దు, అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి అని అడుగుతారు. ఏం లేదమ్మా, మాయ మాయ అని చెప్పి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారనమాట. ఇంకా అలా మాయ ఒక బాబుకి జన్మనివ్వడం అయితే జరగడం తెలిసి మాయ వాళ్ళ అమ్మ మాయని అడుగుతుంది. మాయ ఏంటి నువ్వు చేసింది అని అడుగుతారు. అమ్మా ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు డబ్బులు కావాలి, అందుకే ఇలా చేశానమ్మా అని వాళ్ళ అమ్మని కన్విన్స్ చేసి నెల 10 lakhs అయితే తీసుకుంటుందన్నమాట మాయా. మాయకి క్యాన్సర్. ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసమే మాయా నెల 10 లక్షలు తీసుకొని ఆ ట్రీట్మెంట్ని బాగు చేయించుకోవాలి అని అనుకుంటుంది. ఇంకా అదే విషయాన్ని మాయా వాళ్ళ అమ్మగారు కావ్యకి చెప్తారు. కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తను చాలా మంచిదమ్మా, కానీ పాపం తెలియక ఒకరోజు తప్పు జరిగిందని చెప్పింది. అయినా ఇప్పుడు నా బిడ్డ చాలా సంతోషంగా చాలా ఉన్న కుటుంబంలోనే ఉన్నాడమ్మా, గొప్పింటి వాళ్ళే వాడిని తీసుకువెళ్లారు అని చెప్పింది. తన ట్రీట్మెంట్ కోసం తను బ్రతకాలని, తను బ్రతికి తన క్యాన్సర్ ట్రీట్మెంట్ మొత్తం ఇంకా నీట్గా ట్రీట్మెంట్ అంతా జరిగిపోయాక తన బాబుని తను తెచ్చుకోవాలని ఎంతో ఆశపడింది. కానీ తనకి ఇలా సడన్గా అవుతుందని మేము అనుకోలేదమ్మా అని చెప్పి ఇంకా మాయ వాళ్ళ అమ్మగారైతే ఏడుస్తూ ఉంటారు. అలా ఇంకా మాయ ఫోటో వైపు చూస్తూ మాయ చనిపోయింది అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకుంటుంది కావ్య. మరి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలక్క, ఇప్పుడు మాయ చనిపోయింది, మరి ఇప్పుడు తర్వాత ప్లాన్ ఏంటక్క అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటుంది అప్పు కావ్యని. ఇంకా కావ్య అలా తన ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలనే విషయంపై ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.